అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః దృశ్యతే శ్రూయతేపి వా. కనపడే దాంట్లో చూసే దాంట్లో అంతటా నారాయణుడు ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. అంతటా ఉన్న పరమాత్మ కంటికి కనపడని వాడు ఈ కన్నులు మూసి ధ్యానం చేస్తే కనపడతాడు. ఆవు పాలలోనే నెయ్యి ఉంది, కనపడుతుందా? పాలు తీసుకురావాలి, పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, బాగా వేడెక్కాలి, పొంగుతుండాలి, నీళ్లు చల్లాలి, లోపలికెళ్ళాలి, గిన్నె దింపాలి, పాలు చల్లారాలి, గోరువెచ్చగా ఉండాలి, పెరుగు బిళ్ళ తేవాలి, అందులో వెయ్యాలి, తోడు పెట్టాలి, మూత పెట్టాలి, కొంతసేపు ఉండాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి. నువ్వు బాగా తరచగా అందులోంచి వెన్న ముద్ద పైకి తేలాలి, చెయ్యి పెట్టి వెన్న తీసి గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కిస్తే అప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతోంది. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. కనపడిందా ముందే? పరిశ్రమ చేస్తే కనపడింది. పాలలోని నెయ్యి పరిశ్రమ చేస్తే పైకొచ్చినట్టు, పాలకన్న వేరుగా అనిపించినట్టు, కానీ పాలలోనే ఉన్నట్టు బ్రహ్మమును కూడా విశ్వమునందే దర్శనం చెయ్యాలి. ఈ తత్వ ప్రతిపాదనమే హేమాంబరాడంబరి, ఆమె కట్టుకున్న బంగారు చీర. అందుకే ఇతర లోహముతో కలిసి వృద్ధి చెందుతున్నటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. బాహ్యంలో చూస్తే ఆమె శోభకు అది నిదర్శనం. ఏదో దైన్యంతో దీనంగా ఉండకూడదు. ఇంతమందిని పోషించగలిగిన తల్లి, అంత మహాచక్రవర్తిని, కాశీపురాధీశ్వరి చూడగానే అబ్బా నా తల్లి అన్నట్టుగా ఉండాలి. అలా ఉండకపోయినా తల్లి, కానీ ఆ శోభ, ఆ మంగళప్రదత్వం ఊహించడం చేత మనం ధన్యులం. ఎలా ఊహిస్తే అలాగే కనపడుతుంది అమ్మవారు. అది ఆవిడ గొప్పతనం. సీతమ్మ సుందరకాండలో హనుమకి అలా ఎందుకు కనపడింది అంటే అలాగే కనపడాలని ఆయనే కోరుకున్నారు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్ధితాం సానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం మణిప్రవృత్తామివ నీలకంఠీం. రాముడు కట్టిన పెద్ద మంగళసూత్రం. ఆవిడ ఎప్పుడు రాముడి కోసం ఏడ్చిన కారణం చేత కన్నీటి ధారలు పడి వక్షస్థలమంతా తడిసిపోయి ఉంటుంది. నా తల్లి అసలు ఏదో అరణ్యంలో తిరుగుతున్నటువంటి నెమలిలా రాముడి కోసం మనసులో ధ్యానం చేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటుందని ఆయన భావన చేశారు. కాబట్టి ఆయనకి అలాగే కనపడింది. ఎలా భావన చేస్తే అలా కనపడుతుంది.